ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇచ్చారు. పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు పోలీస్ స్టేషన్కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. రైట్, ఏపీలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేర్ని నానికి అదేవిధంగా ఆయన కుమారుడికి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏ కేసులో నోటీసులు ఇచ్చారు, నోటీసుల సారాంశం ఏంటి, మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వాస్తవానికి పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో బియ్యం సంబంధించిన స్టాకు కొంత తక్కువ ఉందని గుర్తించారు. దీనికి సంబంధించి ముందుగా ప్రభుత్వానికి పేర్ని నానినే ఏదైతే లేఖ రాసిన పరిస్థితి, దీంతో ఆ తర్వాత అధికారులు తనిఖీలు చేశారు. కొంత స్టాక్ అయితే కూడా తగ్గిందని గుర్తించారు. దీనికి సంబంధించి ఆ గోడౌన్ సంబంధించి యజమాని ఎవరైతే ఉన్నారో పేర్ని నాని సతీమణి జయసుధ, ఆవిడ పేరుతో గోడౌన్ ఉండడంతో దానికి సంబంధించి ఎంతైతే స్టాక్ తగ్గింది అనుకుంటున్నారో ఆ స్టాక్ అంతా కూడా తాము కట్టేస్తామన్నారు. ఇప్పటికే 1,75,00,000 దిక్కు కూడా తీసి ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేయాలంటూ కూడా వైసీపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి నేపథ్యంలో వారు యాంటిసిపేటరీ బెయిల్ కు దాఖలు చేసుకున్నారు. కోర్టు కూడా సమయం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పేర్ని జయసుధని కాకుండా పేర్ని నాని కిట్టుని కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే గత రాత్రి వారి ఇంటికి వెళ్లి నోటీసు అందించిన పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నానికల్లా వచ్చి స్టేషన్కి వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలి, సమాధానం చెప్పాలని చెప్పి పొద్దున పోలీసులు నోటీసులు కోరిన పరిస్థితి కనబడుతుంది. అంటే వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యేకంగా ఒక కారణం అనేది అవసరం లేదు అనే కోణంలో అయితే కూడా కుటుంబ ప్రభుత్వం కావచ్చు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ఈ నోటీసులను బట్టి అర్థమవుతుంది. అశోక్, మరి దీనిపై పేర్ని నాని స్పందన ఏంటి? అంటే దీని మీద పేర్ని నాని నుంచి ఇప్పటి వరకు కోర్టులో అంశాలు ఉన్నాయి కాబట్టి తాము ఇప్పట్లో స్పందించమని వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కోర్టు ప్రస్తుతం జయసుధకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి కొంత గడువైతే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ తరహాలో వైసీపీ నేతలను వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని ఈ తరహా కేసులు పెట్టడం మాత్రం వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.